దీపం 2 అంటే కార్తీక దీపం 2 సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ ఎక్స్ప్లెనేషన్ గురించి చూద్దాం. ఈ రోజు ఎపిసోడ్ అంటే నవంబర్ 29వ తేదీ 2025 సంవత్సరం. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే, ఇంకా దీప అయితే జోష్ను కాల్ అడ్డ పెట్టడంతో పడిపోయేసరికి ఇంకా సుమిత్ర అయితే అంటే కడుపు దగ్గర చేపెట్టి ఎలాగోలా బిడ్డకి ఏం కాకుండా దీపకి ఏం కాకుండా అయితే కాపాడిన తర్వాత అయితే దీప అయితే కోపంగా అయితే జోష్ను అయితే చూస్తూ ఉండిద్ది. ఇదైతే కార్తీక్ అయితే గమనిస్తాడు. కార్తీక్ కాల్ అడ్డు పెట్టి తెలియకపోయినా కానీ దీప కోపంగా జోష్ను చూడటం అయితే గమనించి కానీ అక్కడ మాత్రం సైలెంట్ గా అయితే ఉంటాడు. ఇంకప్పుడైతే దశరథ్ అయితే చూసుకోవాలి కదా, చూసుకొని నడవాలి కదా, ఇలా ఉంటే అలాగా ఇప్పుడు మామూలు గుట్టు మనిషి కూడా చూసుకొని నడవాలి కదా అని దశరథ్ అయితే అంటాడు. అప్పుడు సుమిత్ర అయితే అదే దీప ఏమైంది అప్పుడు ఏమన్నా అంటే కాలికి ఏమన్నా తగిలిందా లేకపోతే అనుకోకుండా పడిపోయావా అని అయితే సుమిత్ర అయితే అడిగింది. దీప అయితే అవునమ్మా అంటే చూసుకోకుండా కాళ్ళు జారి కింద పడ్డానమ్మా, అదే ఇంకేం లేదమ్మా అని అయితే దీప అయితే చెప్పింది. ఇంకా సరే అని ఇంకా కార్తీక్ ఇంకా దీప అయితే లేచింది. లేవగానే ఇంకా జోష్న అయితే దీప నువ్వు అసలే ఒట్టి మనిషి కూడా చూసుకొని నడవాలి కదా అనేది ఇంకా జోష్న అయితే ఏం తెలియనట్టు ఇంకప్పుడైతే కార్తీక్ అయితే థ్యాంక్స్ ఫర్ యువర్ కన్సర్న్ మేడం అని అయితే చెప్పి దీపని అయితే తీసుకెళ్ళిపోతాడు జోష్నకి చెప్పి. ఇంకా జోష్న అయితే కోపంగా అయితే పైకి అయితే వెళ్ళి మాయా అంటే మనసులో ఎలా అనుకునిద్ది, ఒకవేళ మనుషులు తెలివి ఎక్కువైపోయి నమ్మట్లేదు అంటే ఇలాంటి నమ్మకాలు నమ్మట్లేదులే కానీ రక్త సంబంధం అనేది బాండింగ్ అనేది బంధం అనేది ఉండిద్ది ఎక్కడైనా కానీ. సుమిత్ర అంటే సుమిత్రకి అంటే చావు వచ్చిన అంటే గండం వచ్చినప్పుడు దీప అడ్డుకుంది, దీప గండం వచ్చినప్పుడు సుమిత్ర అడ్డుకుంది. ఇప్పుడు దీప కడుపులో ఉన్న బిడ్డకు అడ్డం వచ్చినప్పుడు వాళ్ళ అమ్మమ్మే ఆ బిడ్డను కాపాడింది. ఇదేమో రక్త సంబంధం అంటే ఒకవేళ ఇలా ఉంటుందేమో అని అయితే దీప అయితే అనుకుంటా ఉండిద్ది. ఇంకా ఆలోపే కార్తీక్ అయితే వెనకాల వస్తూ ఉంటాడు. హాయ్ పెద్ద మేడం గారు అనేది అడుగుతాడు అనేది చెప్పాడు కార్తీక్ అయితే జోష్నకి. అప్పుడు జోష్న చెప్తే ఏంది బావ ఇప్పుడే కలిసినట్టు హాయ్ అని చెప్తున్నావు, ఇది ఆ హాయ్ కాదులే మరదలా, ఇది వేరే హాయ్, చేసిందంతా చేసినప్పుడు ఆ తృప్తి ఉంది చూసా, ఇది ఆ హాయ్ అంటారు. ఇప్పుడు నువ్వు అనుభవిస్తుంది ఆ హాయిని, అందుకే హాయ్ పెద్ద మేడం గారు అన్న. ఇప్పుడు జోష్న అనేది నాకు అంత హాయ్ వచ్చే పని ఏం చేశాను నేను, నువ్వే చెప్పొచ్చు అది కూడా అనేది కింద ఎంత విషయానికి మొత్తం అనాల్సిందంతా అనేసావు, ప్రతి ఒక్క మాట అన్నావు, ప్రతి ఒక్కటి అన్నావు, అసలు ఆ టైంలో ఏం చేయకపోయినా ప్రతి ఒక్కటి నువ్వు ప్రతి ఒక్కటి అన్నారుగా. గొడవలు పెట్టుకోవడానికి ముందు అంటారు, నాకేం గొడవలు పెట్టుకోవడం సరదానా బావా అనేది అడిగింది. సరదా కాదు అలవాటు మరదలా, అలవాటు గొడవలు పెట్టుకోవడం అలవాటు నీకు అనేది చెప్పాడు. అప్పుడు జోష్న అనేది నాకంత అలవాటు పడాల్సిన పనేం లేదు బావా, నాకు వాడు తప్పు అనిపించింది గొడవ పడ్డాను అనేది జోష్న అయితే చెప్పింది. అప్పుడు కార్తీక్ అంటాడు సరేలే కానీ కింద నా భార్య అంటే కాలు తనకే తన కింద పడిపోయిందా లేకపోతే ఎవరైనా కాలు అడ్డు పెట్టడం నువ్వు చూసావా అనేది అడుగుతాడు కార్తీక్ అయితే. అప్పుడు జోష్న చెప్పింది నాకేం తెలుసు బావా, అదే దీప చెప్పింది కదా కాలు అంటే మామూలు కింద అంటే జారి దాని మీద పోయానని చెప్పింది కదా, మళ్ళీ నేను ఎందుకు అడుగుతున్నావు అని అయితే జోష్న అయితే చెప్పింది అడిగింది. అప్పుడు కార్తీక్ చెప్తాడు అదే లేబర్లా నాకు కొంచెం చిన్న డౌట్ వచ్చింది, దానివల్ల అడుగుతున్నా, ఒకవేళ నువ్వు ఎవరన్నా కాల్ అడ్డ పెట్టడం చూసుంటే చెప్పు, లేదా నువ్వేమన్నా కాల్ అడ్డ పెట్టావా అని అయితే కార్తీక్ అయితే అడుగుతాడు. ఆ మాట అడగగానే జోష్నకి అయితే చెమట అయితే అట్ట పట్టిపోయింది. ఏం మరలా చెమట అంతలా పట్టిపోతుంది, నువ్వేమన్నా పడేసావేంది, నువ్వేం పడేసుంటావు అనుకుంటున్నాను, పడేసుంటే మాత్రం కథ వేరేలాగా ఉండేది, నాకు డౌట్ వచ్చినందుకే ఇట్టుంది అని అయితే కార్తీక్ అయితే చెప్తాడు. అప్పుడు జోష్న అడిగింది ఏమడిగిద్దంటే ఒకవేళ పడేసుంటే అప్పుడేం బావా అనేది అడిగింది. అప్పుడు కార్తీక్ చెప్తాడు వెనకాలకి వెళ్ళి పెద్ద కర్రది మంచి వాటమైన కర్ర తీసుకొని కొడితే తల ముచ్చి కొంత మీద కొడితే చిట్లి పోవాలి అసలు అట్టుండేది, ఒకవేళ చేసిన వాళ్ళు ఎవరైనా కాళ్ళు అడ్డ పెట్టుంటే వాళ్ళ పరిస్థితి మాత్రం అనేది కార్తీక్ అయితే చెప్తాడు. అప్పుడు జోష్న మాత్రం ఇంకా అదిరిపోతా చెమటలు పట్టిపోతా ఉండిద్ది. ఎందుకంటే చెమట పట్టడం అప్పుడు దాసుని అంటే జోష్న ఎలాగైతే కొట్టిందో అలాగే సేమ్ టు సేమ్ అలాగే చెప్తాడు. ఒకవేళ దాసు ఏమన్నా బావకి ఏమన్నా చెప్పాడా అని అయితే జోష్న అయితే మనసులో అయితే అనుకుంటా ఉండిద్ది. ఇంకొకటి ఏంటంటే అనుకోను చెప్పుకుండలే అనేది అనుకుంటా ఉండిద్ది. అప్పుడు కార్తీక్ అంటాడు ఏం మరదలా గొడవలు పట్టడం ఎప్పుడు చూసుండవులే నువ్వు, మళ్ళీ ఎవరైనా కొట్టడం కూడా చూసుండవు, నిజంగా ఎప్పుడైనా అరిచుంటావు అంతే, ఎవరైనా కొట్టడం చూస్తే నిజంగా అదిరిపోతావు మరదలా నువ్వు, అందుకే చెప్తున్నా అలాంటి వాడికి దగ్గరికి రానివ్వకు నువ్వు ఇప్పుడు కూడా అని అయితే కార్తీక్ అయితే తెలియనట్టు ఇంకా జోష్న అయితే కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాడు. దెబ్బకైతే జోష్న అయితే అదిరిపోతా ఉండిద్ది, ఏం మాట్లాడకూడదు కాదు, నోటి నుంచి మాట కూడా రాదు, ఇంకా అట్టయితే ఉండిద్ది. ఇదంతా నాకెందుకు చెప్తున్నా బావా అనేది అప్పుడు జోష్న అయితే అడిగిద్ది. అప్పుడు కార్తీక్ చెప్తాడు ఏం లేదులే మరదలా, అది కానీ పక్కన పెట్టు, కానీ ఎవరైనా అంటే కాలు అడ్డబెట్టిన వాళ్ళు కనుక నీకు తెలుసుంటే వాళ్ళకి ఒక విషయం అయితే చెప్పు, వాళ్ళ స్థాయి ఏందో త్వరలోనే గుర్తు చేస్తా, వాళ్ళ స్థితి ఏందో త్వరలోనే గుర్తు చేస్తా, వాళ్ళు ఎక్కడుండాలో అక్కడ ఉంచుతా, వాళ్ళు ఏం చేయాలో చేస్తా, నా భార్యకి ఇంకొక ఆపద కనుక వాళ్ళు కలిగించారే అనుకో, వాళ్ళు ఊహించనంత స్థితిలో వాళ్ళని కూర్చోబెడతా అనేది కార్తీక్ అయితే జోష్నకైతే చెప్పనట్టు అంటే వినిపించినట్టు అసలు తనేనా కాదా అన్నట్టు చెప్తా జోష్న అయితే మైండ్ పోగొడతాడు. ఇంకటే చెప్పి అయితే ఇంకా కార్తీక్ అయితే వెళ్ళిపోతాడు. ఇంకా జోష్న అయితే ఏం బాగా ఇంతలా కన్ఫ్యూజ్లో పెట్టాడు అసలు ఎవరన్నా నన్నే అన్నాడా, అసలు తెలిసి అన్నాడా తెలియక అన్నాడా, నిజంగా అన్నాడా లేకపోతే ఉత్తుత్తి అన్నాడా, అసలు మాటలు నన్ను ఉద్దేశించన్నాడా లేకపోతే ఎవరన్నా ఉద్దేశించన్నాడా, ఏం అర్థం కాక జోష్నకి అయితే తల పట్టిపోయింది. ఇంకా జోష్న అయితే వెళ్ళిపోయింది. ఇంకా అక్కడ నుంచి కట్ చేస్తే ఇంకా కాంచన ఇంకా శ్రీధర్ అక్కడికి అయితే తీసుకొస్తారు. కాంచన ఇంటికైతే శ్రీధర్ అయితే వస్తాడు. శ్రీధర్ వచ్చి కాంచన అనేది గట్టిగా అయితే పిలుస్తూ ఉంటాడు. కార్తీక్ ఇంట్లో లేడు బయటకు వెళ్ళాడు అనేది కాంచన అయితే చెప్పింది. అప్పుడు శ్రీధర్ అయితే నేను నీ కోసం వచ్చా, నీ కోసం మాత్రమే వచ్చా, కార్తీక్ కోసం రాలే, నీ కోసం వచ్చా, పేరు పిలిచిందని పర్లేదు నీకు, నీ కోసమే వచ్చింది నేను
అని అయితే శ్రీధర్ అయితే గుచ్చి అడుగుతాడు. ఎందుకు అంతరాన్ని కోపట్టం, అంతరాన్ని ఆవేశపడటం, ఏం జరిగింది అని అయితే కాంచన అయితే అడిగింది. శ్రీధర్ అయితే ఇంకేం జరగాలి, అందరూ మాటలనే వాళ్ళే అనిపించుకునే వాళ్ళకి తెలిసింది అని అయితే శ్రీధర్ అయితే అంటా ఉంటాడు. అప్పుడు కాంచన అనేది ఏం మాట్లాడినారు అంతలా నేను అని అడిగిద్ది. అప్పుడు అంటే శ్రీధర్ చెప్తాడు, ఇంకేం మాట్లాడాలి, అనాల్సిన మాటలన్నీ అన్నారు కదా ఇంటికాడ, అసలు తప్పు ఎవరితో అర్థం కాదు, కలవాలని నేను అనుకుంటున్నా, కానీ కలిస్తేనే కదా తెలిసేది, కలవకుండా ఎన్ని మాటలనేది నీకేం తెలుసు, అసలు నేనేదో వద్దన్నట్టు మాట్లాడుతున్నారు. సరే కానీ నన్ను అక్కడ ఒక ప్రశ్న అయితే అడిగారు, ఆ ప్రశ్న అయితే నిన్ను అడుగుతున్నా, నువ్వు అలా చేస్తే నిజంగా నన్ను అంగీకరించవో చెప్పు అని అయితే శ్రీధర్ అయితే అడుగుతాడు. ఆ ప్రశ్న ఏందో అడగండి అని అయితే కాంచన అయితే కాంచన అయితే అడిగిద్ది. అప్పుడు శ్రీధర్ చెప్తాడు, నేను కనుక కావేరిని వదిలేసి కనుక నీ దగ్గరికి వస్తే నువ్వు నన్ను అంగీకరిస్తావా అని అయితే శ్రీధర్ అయితే అడుగుతాడు. అప్పుడు కాంచన చెప్పింది, ఇలాంటి పిచ్చి ఆలోచన మీకు ఎవరు చెప్పారు, ఇది అసలు జరగని పని, నేను అసలు అంగీకరించాలని మొహాన్ని చెప్పేసాను నన్ను కనుక ఎవరన్నా ఇలాంటి ప్రశ్న కనుక అడుగుంటే అని అయితే ఇంకా కాంచన అయితే చెప్పింది. శ్రీధర్ అయితే మైండ్ పోయింది. శ్రీధర్కి అయితే ఏం చెప్పాలో కూడా అర్థం కాదు. అప్పుడు శ్రీధర్ చెప్తాడు, నువ్వు అంగీకరించాలంటే నేను ఇంకేం చేయాలి, నేను ప్రతి ఒక్కరు చేశాను, అంతెందుకు నన్ను కొట్టిన మామయ్య గారు కూడా నన్ను ఎప్పుడు ఇంతలా కొట్టిన మామయ్య మొహం మీద అంటే రోడ్డు మీద తిట్టి మొహం మీద కారు డోర్ వేసిన నా కొడుకు కూడా నన్ను అంగీకరించారు, వీళ్ళందరూ అంగీకరించక నువ్వెందుకు అంగీకరించలేకపోతున్నాను అని అయితే ఇంకా శ్రీధర్ అయితే అడుగుతాడు. అప్పుడు కాంచన చెప్పింది, వాళ్ళంతా ఒకటి, కానీ నేను మిమ్మల్ని నా జీవితంలో నుంచే వద్దనుకున్నాను అని అయితే కాంచన అయితే చెప్పింది. అప్పుడైతే శ్రీధర్ అయితే ఏం చెప్పాలో అర్థం కాదు, ఏ చెప్పినా కానీ వద్దు అనేదానికి ఇంకా శ్రీధర్కి అయితే ఏం చెప్పాలో కూడా అర్థం కాక గమ్మున ఉంటాడు. ఇంకప్పుడైతే శ్రీధర్ అయితే అడుగుతాడు, నేను ఒక మాట అడుగుతా చెప్తావా అనేసరికి అప్పుడు కాంచన మాత్రం ఇంకెన్ని మాటలు ఉన్నాయి అడగడానికి, ఇంకా దానికి దేనికోసం వచ్చారు అసలు, ఇప్పుడైతే అసలు ఇంట్లో ఎవరు లేరని తెలిసే వచ్చారా, లేకపోతే నిజంగా ఉన్నారో లేదో తెలియకుండానో వచ్చారా అని అయితే కాంచన అయితే అడిగిద్ది. అప్పుడు శ్రీధర్ చెప్తాడు, నేను అడిగేదేంది, నువ్వు చెప్పేదేంది, అసలు సంబంధం ఉందా అంటే మీరు ఎప్పుడు కూడా ఎవరు లేరని తెలుసుకునే వస్తారు కదా అని అయితే కాంచన అయితే చెప్పింది. అది కాంచన చెప్పేదానికి ఇంకా శ్రీధర్ అయితే ఈసారి మాత్రం ఎవరు నాకు తెలియకుండానే వచ్చాలే అని అయితే శ్రీధర్ అయితే చెప్తాడు. అప్పుడైతే కాంచన అయితే సరే చెప్పండి, ఇంకోటి ఏదో మాట్లాడుతున్నారు కదా అది కూడా చెప్పండి వింటాను అని అయితే కాంచన అయితే చెప్పింది. అప్పుడైతే శ్రీధర్ అయితే ఇంకేముంది చెప్పడానికి, ప్రతి ఒక్కరు కూడా ఏదో నేనే తప్పు చేసినట్టు మాట్లాడుతున్నారు. సరే తప్పు చేశాను అనుకుందాం, నేను తప్పు చేశాను, కానీ సరిదిద్దుకునే అవకాశం ఇస్తేనే కదా సరిదిద్దుకోవడానికి, అందరూ నాకు సరిదిద్దుకోవడానికి రెండో అవకాశం ఇచ్చారు, నువ్వు తప్ప. నేను ఒక మాట ఏం చెప్పుకోవాలంటే, మనం ఒక ఇల్లు అనుకుంటే వీళ్ళంతా ఇంటి బయట ఉండేవాళ్ళు, నువ్వు మాత్రమే నన్ను అంగీకరించాలి, నేను మాత్రమే ఇంట్లో ఉండేవాళ్ళు, నువ్వు నన్ను అంగీకరించాలి అని అయితే అంటే శ్రీధర్ అయితే అడుగుతాడు. ఇంకప్పుడైతే ఇంకా అంటే కాంచన అయితే మీరే చెప్పారు కదా వీళ్ళంతా ఇంటి బయట ఉండేవాళ్ళని, ఇంట్లో ఉండే నాకు మాత్రమే తెలిసింది, ఇంటినే కూల్చేసి నన్ను ఒక శిథిలమైన వస్తువులాగా వదిలేసి మీరు వెళ్ళిపోయారు. నేనేం వెళ్ళిపోలేదు కదా, నువ్వు చెప్పిన ప్రతి ఒక్క మాటకి నేను అన్నానే కదా, నువ్వు చెప్పిన ప్రతి ఒక్క మాటకి ఎక్కడైనా కానీ నేను ఎదురు చెప్పానా, నీకు తెలియకుండా ఏమైనా చేశానా అని శ్రీధర్ అయితే అంటాడు. అప్పుడు కాంచన అనేది, ఓహో నన్ను ఒప్పించుకొని మీరు పెళ్లి చేసుకున్నారు, నన్ను ఒప్పించే మీరు ఇంకో కూతురిని కన్నారు, నన్ను ఒప్పించి ఆ కూతురికి పెళ్లి చేశారు, ఇదంతా చేసి నాకు తెలిసానా అని అయితే ఇంకా కాంచన అయితే శ్రీధర్ అయితే శ్రీధర్ అప్పుడు చెప్తాడు, సరే నేను తెలియకుండా చేశాను, కానీ నన్ను అందరికి క్షమించాను కదా, నువ్వు కూడా క్షమించచ్చు కదా అని తెలియక అప్పుడు కాంచన మాత్రం అది జరగని పని, అసలు అది కుదిరే పని కూడా కాదు, ఇంకా ఇంటిని కట్టే ప్రయత్నం మీరు చేయాల్సినంత అవసరం లేదు, మీరు జీవితాన్ని మీరు బతకండి చాలు అని అయితే కాంచన అయితే చెప్పింది. అప్పుడు శ్రీధర్ అయితే సరే నేను 2 ప్రశ్నలు అడుగుదామని వచ్చాను, నేను ఒక ప్రశ్న అడిగాను కానీ ఇంకొకటి నా దగ్గర మిగిలిపోయింది, ఆ ప్రశ్న మన కుటుంబం మధ్యలో అంటే దీప కార్తిక్ నీ మధ్య నా మధ్య ఈ కుటుంబం మధ్యలో అడగాల్సిన ప్రశ్న అది అనేది కాంచన అయితే నేను తెలుసుకోకూడదా, ఎక్కడ ఏ విషయం మాట్లాడాలో అదే తెలుసుకోవడం మంచిది కాంచన అని అయితే శ్రీధర్ అయితే అంటాడు. ఇంకా కాంచన కూడా ఏం మాట్లాడలేక వాళ్ళు రావడానికి లేట్ అయింది, మీరు వెళ్ళిపోతే మంచిది అని అయితే చెప్పేసరికి నేను వెయిట్ చేస్తాను, ఆ దేవుడు నాకు చాలా అంటే చాలా ఓపిక ఇచ్చాడు, నేను వెయిట్ చేస్తాను అని అయితే శ్రీధర్ అయితే చెప్తాడు. అప్పుడు కాంచన అయితే మీరు వెయిట్ చేసిన పక్కన వాళ్ళకి వెయిట్ చేసి అంత ఓపిక ఉండాలి కదా అని అయితే కాంచన అయితే చెప్పింది. అప్పుడు శ్రీధర్ అయితే నేను వెయిట్ చేస్తాను కదా అనేదానికి ఇంకా సరే అని ఇద్దరైతే కూర్చొని ఉంటారు. ఇంకా అక్కడ నుంచి కట్ చేస్తే ఇంకా కార్తిక్ దీప దగ్గరికి అయితే తీసుకొస్తారు. కార్తిక్ అయితే నీళ్ళు పోస్తూ ఉంటాడు మొక్కలకి అయితే. ఇంకా అప్పుడైతే కార్తిక్ ఇంకా దీప ఆడికి వచ్చి నేను చేస్తాను కదా బాబు నీకు ఎందుకు ఇవన్నీ అనేదానికి అప్పుడు కార్తిక్ అయితే అప్పుడు నువ్వు చేసినా పర్లా, కానీ ఇప్పుడు నువ్వు ఇంకొకరిని మోస్తున్నావు, వాడికి ఏం జరగకూడదు కదా, అప్పుడంటే నువ్వు అప్పుడప్పుడు కింద పడిపోయినా ఏం కాదులే, ఇప్పుడు ఒకరిని మోస్తున్నావు వాడికి ఏం కాకూడదు కదా, నేను చూసుకుంటాలే అని అయితే కార్తిక్ అయితే అంటాడు. ఇంకప్పుడైతే దీప అయితే నువ్వు మా ఇద్దరిని చూసుకోవడానికి నువ్వు ఉన్నావు కదా బాబా, ఒకవేళ నేను చూసుకోలేను అంత పనిలో ఉంటే నీ చూపు ఎప్పుడు నా దగ్గరే ఉంది కదా బాబా, ఒకవేళ చూపు కూడా పడినంత దూరంలో ఉంటే నువ్వు చూపు పడిపోయిన మనసు ఇప్పుడు నా దగ్గర ఉంది కదా బాబా, మనసు కూడా పడినంత దూరంలో ఉంటే అంత దూరం నువ్వు ఉండవులే బాబా అనేది దీప అయితే చెప్పింది. ఇంకప్పుడైతే కార్తిక్ అయితే నవ్వుకుంటా ఉంటాడు. ఇంకప్పుడే అంటే దీప కార్తిక్ని అడిగిద్ది, నువ్వు నా మీద మాట పడి నువ్వు బావ ఒకవేళ నాకు ఏమైనా హాని చేశారని తెలిసిన వాళ్ళని మాటలతో దిలిపేవా అనేది దీప చెప్పేదానికి నిజం చెప్పు, జోష్నతో మాట్లాడటం నువ్వు చూసావు కదా అని అయితే కార్తిక్ అయితే అడుగుతాడు. దీప అప్పుడు చెప్పిద్దాం చూశాను, పూర్తి మొత్తం చూశాను అని అయితే చెప్పిద్ది. అప్పుడైతే దీప అయితే అడిగిద్ది, నేను చెప్పలేదు కదా నా డౌట్ వచ్చినందుకే ఆ పని చేశాను మాట, నా డౌట్ నిజంగా తెలుసుంటే మాట వేరే లెవెల్లో రేంజ్లో ఉండేది, వాషింగ్లో మెషిన్లో పెట్టి ఉతికినట్టు ఉతికేసామని వాళ్ళిద్దరు దెబ్బకి స్వార్థ గుణం అంతా పోయి మంచి గుణం వచ్చేది అనేది కార్తిక్ అయితే చెప్తాడు. అప్పుడు దీప అయితే సరేలే బావ ఉండు అనేది అడిగితే అప్పుడే ఇంకా కార్తిక్ అయితే నీకేం తెలియదులే ఉండు మనలో అనేదానికి అప్పుడే ఇంకా శివనారాయణ వచ్చి ఏం తెలియదురా ఏంది అనేదానికి ఇంకా ఏం లేదు
ఏం లేదులే తాత అని అయితే ఇంకా కార్తీక్ అయితే ఉండిపోతాడు. ఇంకా దీప అయితే కార్తీక్ని ఆపడం వల్ల అలానే అయితే ఉండిపోతాడు. లేకపోతే తనకు వచ్చిన డౌట్ అయితే చెప్పేవాడు. కానీ శివనారాయణ కూడా ఆ విషయం తెలుసు, కానీ ఏం తెలియనట్టే గమనున్నాడు. శివనారాయణ అయితే ఇందాక నువ్వు అనుకోకుండా పడ్డావు, లేకపోతే ఎవరైనా కింద పడేశారమ్మా అనేది అడుగుతారు. దీప చెప్పింది అందరూ నా వాళ్ళే కదా తాత, ఎవరు కింద పడేస్తారు నన్ను అనేది చెప్పేదానికి ఇంకా శివనారాయణ కూడా నీ మంచి గుణం అదే అమ్మా, నీ మంచి గుణాన్ని అందరూ చెడ్డ అంటే సులకనగా అయితే తీసుకుంటున్నారు. సరేలే, అందరికీ ఏదో ఒక రోజు మంచి రోజులు వస్తాయి కదా అని చెప్తాడు. ఇంకా అప్పుడైతే కార్తీక్ అయితే ఇక్కడ జరిగింది మీ అమ్మకి చెప్పొద్దురా అని అయితే శివనారాయణ చెప్తాడు. ఇంకా కార్తీక్ కూడా సరే అని అంటాడు. ఇంకా మా డ్యూటీ టైం అయిపోయిన తర్వాత మేము వెళ్తాం అనేది ఇద్దరు అయితే వెళ్తా ఉంటారు. ఇంకా అక్కడ నుంచి కట్ చేస్తే ఇంకా కాంచన శ్రీధర్ అక్కడ ఉన్నారు కదా కాంచన ఇంట్లో, ఆడికే తీసుకొస్తారు. ఇంకా ఆ లోపే ఇంకా కాంచినప్పుడు అనిద్ది మీకోసం వెయిట్ చేసేంత ఊపిక పక్కన వాళ్ళకి ఉండదేమో అని అంటా ఉండిద్ది. ఇంకా అప్పుడైతే కావేరి అయితే క్యారేజ్ తీసుకొని వస్తూ ఉండిద్ది. ఇద్దరైతే ఆశ్చర్యపోతూ ఉంటారు. ఈ రోజు సీరియల్ ఎపిసోడ్ అయితే ఇక్కడికైతే అంటే అయిపోయింది. ఇంకా వాళ్ళ ముగ్గురికి అయితే క్లోజ్ అప్ అయితే చేస్తారు. ఇంకా ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు వచ్చిన ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకొని వచ్చేసి సరిపోతుంది. అలా లైక్ బటన్ చాలా మందికి రీచ్ అయ్యి వాళ్ళకి కనుక నచ్చుంటే నాకు కూడా సబ్స్క్రైబ్ చేయడానికి కూడా ఛాన్స్ ఉంది.